హాయ్ అండి. నేను మీ జయ. కొత్త అమావాస్య పనులు అందరికీ ఎంతవరకు వచ్చి నాకైతే ఇల్లు శుభ్రాలు అవుతున్నాయి. కొత్త అమావాస్య పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పేసి మార్నింగే ఇంటి పనులన్నీ కూడా శుభ్రం చేసేసుకుంటున్నాను. అదేవిధంగా పసుపు రాసి గడపలకు బొట్లు పెట్టేసుకుంటున్నాను. మా చిన్నప్పుడు ఈ కొత్త అమావాస్య పనులు అనేసరికల్లా ఒక సరదా, సంతోషం, సందడి ఉండేదండి. మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే ఈ కొత్త అమావాస్య వచ్చింది అనేసరికల్లా మమ్మల్ని అగ్రహారం తీసుకెళ్ళి అమ్మవారికి దర్శనం చేయించి తీసుకొచ్చేవారు నాన్నగారు. నోకాల తల్లి గుడికి తీసుకెళ్ళి అమావాస్య నాడు అమ్మవారికి దర్శనం చేయించి తీసుకొచ్చేవారు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారు గ్రామంలో తిరుగుతారు అంటే నాకు తెలియక గ్రామంలో తిరగడం ఏంటబ్బా, అమ్మవారు గ్రామంలో ఎలా తిరుగుతారు అని చెప్పి ఒక ఆశ్చర్యంగా వినేదాన్ని. ఆ తర్వాత గరగల రూపంలో అమ్మవారు ఊరంతా కూడా 3 రోజుల ముందు నుంచి కూడా అమ్మవారు గ్రామంలో తిరుగుతుంటే ఆహా, ఈ రకంగా ఉంటుందా ఇక్కడ పండగ అని చెప్పేసి అర్థమయ్యిందండి. ఏదైనా సరే చిన్నతనంలో ఉన్నంత సరదా, సంతోషం పెద్ద అయిన తర్వాత బాధ్యతలు పట్టుకొని ఏలాడుతున్నప్పుడు మనకి ఆ రకమైన సంతోషం, సరదా అనేది రాదండి. అప్పుడున్న ఆనందం, అప్పుడున్న సంతోషం వేరు. బాధ్యతలు ఏంటో, తిన్నామా ఉన్నామా తెల్లారిందా అన్నట్టుగా ఉరుకులు పరుకులు జీవితం. పొద్దున్నే లేచి మన హడావుడులు, పిల్లల కోసం ఆలోచనలు, బాధ్యతలు ఇవన్నీ మోస్తున్న కొద్దీ కూడా ఎలా ఉంటుంది అంటే రోజు అప్పుడే గడిచిపోయిందా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందా రోజు అన్నట్టుగా అనిపించేస్తూ ఉంటుంది. ఏంటో నాకు తెలిసినంత వరకు కూడా అండి, ఏదైనా సరే మనుషుల మధ్యన సరదాలు అనేది, బంధుత్వాలు అనేది, స్నేహాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోయాయండి. ఇన్నాళ్ళు కూడా ఒక స్నేహబంధం, ఒక బంధుత్వం అనేది అన్నిటినీ కూడా కలగలుపుకొని ఏదైనా పండగ అవనివ్వండి, ఏదైనా వెకేషన్లు అవనివ్వండి చేసుకునేవారు. ఇప్పుడు అంత ఓపికలు కానీ, అంత సరదా పడి అందరినీ కలుపుకొని చేసుకుందాం అన్న ఒక ఆలోచనలు కానీ ఎవరికి ఉండట్లేదండి. ఎప్పటికప్పుడే మన యొక్క వాతావరణాలు, మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా కొత్తగా మారిపోతున్నాయి. నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే ఏ వర్క్ చేసినా సరే అందులో ఒకసారి నా చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటానండి. ఆ ఆనందం వేరు. ఆ చిన్నతనంలో జరిగిన సందర్భాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మర్చిపోదాం అనుకున్నా సరే మర్చిపోలేము. మన యొక్క టెన్షన్లు కూడా అవి మరిపించేస్తూ ఉంటాయి. మన యొక్క బాధ్యతలు మరిపిస్తూ ఉంటాయి. మన యొక్క టెన్షన్లు మరిపిస్తూ ఉంటాయి. ఆ ఆనందం తలుచుకునే కొద్దీ కూడా మనకి ఒక రకమైన సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ఉంటుంది. చూసారండి, ఇక్కడ మా సిరితల్లి దాని టైం అయింది, లేచిపోయింది, నిద్రపోయి లేచిపోయింది. దాని వరకు చూసి ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళాలి. అందరికీ బాయ్ అండి.